पूरा लोकल। మాకు అన్నదమ్ములు మా డాడీ వాళ్ళ అన్నదమ్ములు చాలా ఉంటుంది మాకు ఆల్రెడీ ఒకసారి 2021 ఆల్రెడీ మేము అగ్రిమెంట్ రాయించుకున్నాం కదా. అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అయిపోయారు, మొత్తం మన అయిపోయారు కానీ అయిపోయినారు 2 years దాకా. 2 years అయినా మొన్న రీసెంట్గా మళ్ళీ ఒకసారి ఒప్పందం మళ్ళీ అగ్రిమెంట్ చేయించుకున్నాం. ఆ తర్వాత అంతకుముందు ఏమైనా పోలీస్ స్టేషన్ దగ్గరికి రాయర్ ఉంది. మేము ఆల్రెడీ ఒకసారి మాకు జాగా ఉండే ఓనర్స్ అయిన వ్యక్తి వచ్చి ఆక్రమించుకున్నాడు మొత్తం. అంతకుముందే మాకు ఆల్రెడీ మా చుట్టూ వేసుకుంటా అది మధ్యవర్తిగా ఉన్నాడు ఆల్రెడీ. అని చాలా సాక్ష్యాలు కూడా మొత్తం మా దగ్గర ఉన్నాయి, అన్ని ప్రూఫ్లు కూడా నా దగ్గర డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. అని ఈరోజు మేము ఏం చేసామంటే మాట్లాడకపోతే వాళ్ళ బిడ్డ, వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడు అందరూ కలిసి మా మీద అందరు దాడి చేసి వాళ్ళ తమ్ముడు రమేష్ నన్ను మా వదిన అందరు కొట్టాడు. మా మమ్మీనే మా డాడీ కూడా ఆపినారు. జస్ట్ అడిగినట్టుగా కట్ట తీసుకుని వచ్చి నా దగ్గర వీడియో ఉంది, మా డాడీ దగ్గర కూడా వీడియో ఉంది. మీకు వీడియో కూడా ప్రజెంట్ చేస్తాను. పేరు కోల రమేష్, మా వెంకటాపూర్ గ్రామం. వెంకటాపూర్లో సింధు సూపర్ మార్కెట్ వెనక ప్లేస్ ఉన్నది మా అన్నది. ఆ ప్లేస్ సాఫ్ చేస్తున్నారని చెప్పి అక్కడికి పోయేసరికి అక్కడ అల్లే శ్రీనివాసులను వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య ముగ్గురు కలిసి మా బిడ్డది పుస్తల తాడు తెంపేశారు. ఎందుకు తెంపేశారు అని చెప్పి మా అన్న దగ్గరికి పోతే మా అన్నని కింద పడేసి కొడుతుర్రు. అని చెప్పి నేను దగ్గరికి వెళ్ళేసరికి మిమ్మల్ని చంపేస్తారని నిన్ను చంపేస్తా అనుకుంటా పెద్ద కట్టెలు తీసుకొచ్చారు, రౌతులు తీసుకొచ్చారు. కట్టెలతో నా మీద దాడి చేసారు. నేను కింద పడ్డ తర్వాత మళ్ళీ నన్ను లేపడానికి మళ్ళీ మిగతా వాళ్ళు వచ్చి లేపితే కూడా తర్వాత దూరం నుంచి పెద్ద రాయితో నిసిరి పెడితే ఇక్కడ విపరీత దెబ్బ ఆగింది. ఒక 10 నిమిషాల వరకు నేను స్పృహ కోల్పోయి లేవలేను. మిగతా వాళ్ళు అందరూ వచ్చి నన్ను బయటకు లావట్టి తర్వాత ఇప్పుడు విపరీతమైన తల అనేది విపరీతంగా తిప్పుతుంది. మమ్మల్ని చంపడానికి ఇప్పుడు దాదాపు ఒక 4 రోజుల నుంచి ప్రయత్నం చేస్తుండు. ఒకసారి రాత్రి వస్తుండే, ఒకసారి పొద్దున వస్తుండు. నేను మధ్యాహ్నం అల్లే శ్రీనివాసు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య కలిసి మా అన్నయ్యను చంపదామని చెప్పి ప్లాన్ చేసి 3-4 అక్కడ ప్లేస్ మా ఇంటి వెనకాల మా అన్నయ్య అక్కడ గడ్డపారలను సుత్తలు అవి తీసుకొచ్చి అక్కడ కనీలు కూడా వేకారు. అక్కడ ప్లేస్ ఉన్నది మా అన్నయ్యది. ఆ ప్లేస్ దాని వెనకాల ఉన్నటువంటి ప్లేస్ మా అన్న కొనుక్కున్నాడు. మా అన్న కొనుక్కుంటే ఆ ప్లేస్ నాదని అనుకుంటూ దాన్ని దౌర్జన్యంగా కనీలు కూడా వేకారు. ఆ కన్నీళ్ళు ఉడవిగితే ఎందుకు ఉడవిడుతారు, నా ప్లేస్ ఉన్నటువంటి మీరెందుకు ఉడవిగుతారు అని చెప్పి గతంలో కూడా చాలా పంచులు జరిగినాయి. తర్వాత చంపుదామని గడ్డపార్లు, పొడవలు, సుత్తలు అవి తీసుకొని వచ్చేసారు. పెద్ద సుత్త తీసుకొచ్చేసి నిన్న సుత్తలతో బల్గొట్టేసారు, గడ్డపాలతో తీసేసారు. చంపుదామనంటే నిన్న మా అన్నయ్య సపరేట్గా ఊరుకున్నాడు. వచ్చేసి వాళ్ళు మాకు ఇప్పుడు మా అన్నయ్యకు ఉన్నటువంటి ప్లేసును వాళ్ళు దౌర్జన్యంగా తీసుకుందామని చెప్పి వాళ్ళు అనవసరంగా వచ్చి గొడవలు చేసుకుంటూ ఈ మా అన్నయ్యని చంపడానికని వచ్చేసారు. దానికి అనుకూలంగా దానికి మేము మా ప్లేస్ మాకుండగా మీరు ఏమైనా మాట్లాడుకోరు కానీ మాతో ఏముండదని చెప్పి మేము దగ్గరికి పోతే మమ్మల్ని చంపుతారు. మా వైర్ల నుంచి మాకు ఎట్లయినా వాళ్ళు చంపేస్తామని చెప్పి ఒక 4 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్న నుంచి మాకు ఏది జరిగినా కానీ పూర్తిగా అల్లె శ్రీనివాసు వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు వాళ్ళదే బాధ్యత ఉంటుంది. ఏదైనా కానీ మాకు ఎటువంటి దాడి రాకుండా మాకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటాం.